సో ప్రియాని కూడా కలుద్దామని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు రిషి బర్త్డే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ప్రియా మేడం గారు వచ్చారండి. నా ఫ్రెండ్ బర్త్డేకి నన్ను రావద్దా? మా రిషి స్టైలిష్ ఆఫీషియల్ నాకు మాత్రమే కోసం ఇది ఫ్యామిలీతో ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తో ఫైట్ చేయొచ్చు, లేకపోతే శత్రువులతో ఫైట్ చేస్తాను. నేను దునియాతోనే ఫైట్ చేస్తాను. రిషి వరకు వస్తాను. మా టీంలో అందగాడు ఆటగాడు వీడియోనా మంచోడు, చాలా మంచోడు. చెప్పుకు మళ్ళీ నిక్కర్సైన అక్కరా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోతి కూడా రా. గుమ్ముండారని చెప్పి నువ్వు చేసేస్తున్నావు, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఏంద్రా ఇంత అందంగా ఉన్నావు ఈరోజు? పుట్టడి బొమ్మ నీవా, అంతానికి అర్థం నీవా. ఆవు ఏదో అన్ను నవ్వుతూనే ఉన్నావు అప్పటి నుంచి. యాపిల్ బిఫోర్ బనానా. హలో ఎమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ చక్రి అఫీషియల్. సో చాలా డేస్ అయింది మనం వీడియోస్ చేయక. చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదు. ట్రావెలింగ్, ఒక సైడ్ జాబ్, ఇంకో సైడ్ షూట్స్ అనే అలా నాకు సెట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే ఈరోజు వీడియో చేద్దాం. చాలా డేస్ అయింది మన టీం అందరినీ కలిసి. ఈరోజు అందరినీ కలుద్దాం అనుకుంటున్నా. 4 days నుంచి ప్రియా కాల్ చేస్తుంది కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదు కలవడానికి కూడాను. సో ప్రియాని కూడా కలుద్దామని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు రిషి బర్త్డే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో వాళ్ళు నాకు కాల్ చేశారు కానీ నాకు ఆఫీస్ వాళ్ళని అవ్వట్లేదు అని చెప్పాను. సో మనం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా కొన్ని థింగ్స్ తీసుకోవాలి. షాపింగ్ చేసిన తర్వాత ఇక మనం స్టార్ట్ అయిపోదాం. సో పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుందిగా, గంటని టంగని కొట్టండి. చలో గైస్. ఇక క్యాబ్ వచ్చింది, క్యాబ్లో స్టార్ట్ అయిపోయాను. వెళ్తూ ఉన్నాం. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక నేను వీడియో చేస్తుంటే ఆ పక్కన క్యాబ్ అన్న అనుకుంటున్నాడు ఏంది మాటికి లైట్ ఆన్ చేస్తున్నాడు, వీడియోస్ చేస్తున్నాడు, ఏం జరుగుతుందని. ఇక ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇక నేను బేకరీస్ గురించి చూస్తున్నాను. ఎందువల్ల అంటే అప్పటికే లేట్ నైట్ అయిపోయింది నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా చూస్తూ వెళ్తున్నాం. వెళ్ళేటప్పటికి సడన్గా ఈ బేకరీ కనిపించింది. సో ఈ స్వీట్ షాప్లోకి వెళ్ళి కేక్స్ గురించి అడిగితే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ ఉంటుందంట. సో అంతా వెజ్తోనే ఉంటుంది ఇది మొత్తం కూడా, నాన్ వెజ్ ఏమి ఉండదు అని చెప్పారు వాళ్ళు. సో కేక్ తీసేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాయి. ప్రియా మేడం గారు వచ్చారండి. నేను మౌనవ్రతం పాటిస్తున్నాను. నా ఫ్రెండ్ బర్త్డేకి నన్ను రావద్దా? మా రిషి స్టైలిష్ ఆఫీషియల్ నాకు మాత్రమే కొట్టుకోండి, ఇద్దరు కొట్టుకోండి. కోసం ఇది ఫ్యామిలీతో ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తో ఫైట్ చేయొచ్చు, లేకపోతే శత్రువులతో ఫైట్ చేస్తాను. నేను దునియాతోనే ఫైట్ చేస్తాను. రిషి వరకు వస్తాను. బాయ్, నువ్వు దునియా వరకే ఆగిపోయినావు బాయ్. నేను ఎవరితోనే ఫైట్ చేసి వచ్చిన. ఇప్పుడే కొట్టుకున్నారు కదా మీ ఇద్దరు. మళ్ళీ నీకు లేదు, నాకు తెలుసు. లైఫ్ లో
ఇలాంటి పర్సన్ ఎప్పుడు ఇలా ఎన్ని గొడవలైనా మేము సిగ్గులో కూడా మాట్లాడుకుంటాం. నాకు సిగ్గు కాదు. మోనికా మెయిన్ గా లేదు, నాకు అంతకన్నా లేదు. అరే చెప్పురా. ఏరా ఇంత అందంగా అయ్యా? నాకు తెలిసి నేను అందంగా ఉంటానని. మై ఫాదర్ హార్డ్ వర్క్. మిస్ అయ్యావా నన్ను? లేదు అసలు అవ్వలేదు. నువ్వు బ్యాంకాక్ వెళ్ళి ఆంటీలతో డాన్స్ చేస్తే నేను ఎందుకు మిస్ అవుతాను? అరే నువ్వు వెళ్ళింది బ్యాంకాక్ ఒకసారి అనుకుంటా. నేనా? అత్తారిల్లు లాంటి పోతా ఉంటా వస్తా ఉంటా. అదే మా ఇంటికి వెళ్ళేసి వచ్చాను అంటున్నా. అత్తోరిల్లు అన్నాగా. మరిషికి చెప్తాను. అరే చెప్పురా. ఏంట్రా ఏం చెప్పాలిరా? అబ్బాయి బాయ్ తెలిసి ఉంటాను. చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ అబ్బాయి. ఏం ఇబ్బంది పెట్టా? ప్రియా మంచి మంచి గరం గరం బిర్యానీ తింటున్నావులే. హరీష్ బ్రో ఏమైంది బ్రో? ఎలా ఉన్నావు? మంచిగా తింటున్నాగా? నువ్వు తింటున్నావు, నేను కాదు. అదే ఫుడ్ గురించి అంటున్నా బ్రో. నేను కూడా ఫుడ్ గురించి చెప్తున్నా బ్రో. మంచి మంచిగా తింటున్నావు, మంచి మంచి బిర్యానీలు. లేదు బ్రో, అసలు నేను వెజిటేరియన్. నేను నువ్వే చెప్పినావు, మళ్ళీ మాట్లాడుతున్నావు. నీ బర్త్డేకి గెస్ట్ వచ్చారా? చక్రి గెస్ట్. వీళ్ళిద్దరు తోడి దొంగలు. మీ ఇద్దరే. హ్యాపీ బర్త్డే మామా. ప్రియా మిస్ అవ్వలేదా ప్రియా నన్ను? అరే మామా హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ రా. చాలా దూరం నుండి వచ్చా నా కోసం. ఒక డైలాగ్ ఈ మధ్య నేను రిషి కొంచెం తెల్లగయ్యాం గైస్. సరే శ్రీకాంత్కి నువ్వు ఏదో రాసుకున్నట్టు ఉన్నావు. నేను ఒక క్రీమ్ ఇచ్చానండి ప్రియాకి, సో రాసుకుంటుంది డైలీ నైట్. మామా ఏది విశేషాలు మామా? అంతా మంచి మామ, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడే కొంతమంది గెస్ట్లు వచ్చారు, వాళ్ళని చూసుకొని వస్తాం. ఏ గెస్ట్లు మామా? నాకన్నా పెద్ద గెస్ట్లు మామా. వేరే వాళ్ళు ఉన్నారు అనమాట, అందరినీ అట్లా కవర్ చేసి. అరే శ్రీ గారికి ఎప్పుడు అంటే నాకు కూడా ఎప్పుడు పెట్టండి. నాకు బర్త్డే వచ్చింది ఆయన బాబు. తిన్నావా? పెట్టుకోమమ్మా, నీకు చాలా ఇష్టం స్వీట్. అసలు కేక్ చాలా ఇష్టం నీకు. చిడి ఏమైందిరా? ఇలాంటి 100 బర్త్డే మాతో కాకపోయినా మా టీంలో మంచి ఆటగాడు. సరే దొడ్డు బాగుండదు. నాకు తెలుసు అందరు వాడిందా నీకు నచ్చుతుంది. పబ్లిక్ టాయిలెట్ నాకు ఇష్టం అంట. ఇగో చిట్టి తినేసి లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే ఇంత స్పెషల్ చేసినందుకు. అండ్ నన్ను విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ ఆల్. కానీ వీడే నా బర్త్డేకి ఎప్పుడు పార్టీకి పిలిచి పార్టీ ఇవ్వలేదు నాకు. పార్టీ వాళ్ళు తాగుతూనే ఉంటారు, తినే వాళ్ళు తింటూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. కెమెరా పట్టుకునే వాళ్ళు కెమెరా పట్టుకుంటూనే ఉంటారు. అరే కేక్ పెట్టేదానికి మా తమ్ముడికి కేక్ మా టీంలో అందగాడు ఆటగాడు. మంచోడు, చాలా మంచోడు. చెప్పుకు మళ్ళీ నిక్కర్సైన అక్కర్రా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోసి కూడా రా. నువ్వే చెప్పాలి మంచోళ్ళ గురించి.
లేదు నా గురించి ఇప్పుడు మంచిగా చెప్పదు ఇక. నువ్వు చాలా కానీ నీకు ఎందుకు చక్రి అంటే నచ్చ నాకు కూడా చెప్పు. నేను చెప్తా ఆ? వాడికి అమ్మాయిల కన్నా ఆంటీలు ఇష్టం అండి, అందుకే ఆ టేస్ట్ నచ్చదు నాకు. తిండి ఇష్టపడరు కాబట్టి ఆంటీ అంత లేదు నువ్వు ఆంటీయే కదా అస్సలు. దగ్గర ఒక నిమిషం గుమ్ముండాలని చెప్పి నువ్వు చేసేస్తున్నావు, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. మీరిద్దరు కలిసే కదా వచ్చారు. కలిసి వచ్చు అలా చెప్పండి అలా చెప్పమంది కలిసి రాలేదు కలిసి రాలేదు ఇప్పుడు కలిసిపోతారుగా లేదు guys. సరే ఇప్పుడు కలిసిపోతారుగా లేదు కలిసి ఈ అమ్మాయికి శ్రీలంక పోతాడంట, ఈయనేమో ఇప్పుడు అర్జెంట్ టైం అయింది వెళ్ళిపోవాలంట. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. సరే ఓని వాళ్ళు ఎటన్నా ఓని ఏమైనా వేసుకోరు. ఓకేనా బాయ్. తినేసారు అన్న ఫుడ్ తినేసారు. తినేసిన ఆల్రెడీ మేము ఎప్పుడో తిన్నాం మేము కూడా తిన్నాం ఇప్పుడు తింటాం తెల్ల చీర లేదు ఫోరేం బిర్యానీయా 2 lakh లైక్స్ తగ్గేదా ప్రియాబాయ్. ముసల్దానం అయిపోయావరా. నీకుంటదిరా బ్యాంకాక్ వెళ్ళి ఆంటీలతో తిరిగింది కాక మళ్ళీ ఇక్కడికి వచ్చి కౌంటర్లు వేస్తున్నాం. పని చేసుకో అబ్బాయి, పని చేసుకో. అరే ఆంటీలా మళ్ళా అదే నువ్వు ఆంటీవేగా. కాదు I'm still just Gen Z kid. ప్లీజ్ బ్రో మా ప్రియా ఆంటీ బ్రో మా బాయ్ ని బాయ్ బెస్ట్ తనకి అంకుల్స్ అంటే ఇష్టం అంటే నన్ను అంకుల్ లెక్క ట్రీట్ చేస్తా, అందుకే నేను ఆంటీ లెక్క ట్రీట్ చేస్తా. ప్రియా ప్రియా ఏమైందిరా ఏమైందిరా ఏందిరా ఇంత అందంగా ఉన్నావు ఈరోజు. నాకు తెలుసు నేను అందంగా ఉంటాను. ఎవరు చెప్పినారు అందంగా ఉంటారని? దయ్యం ముఖం దయ్యం ముఖం ఫుల్ బిజీ మేడం, కొంచెం హైలో ఉన్నారు. పార్టీ అంటే మనము ఇక డ్యాన్స్తోనే స్టార్ట్ చేయాలి కదా. ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు పండు అండ్ రిషి. యాక్చువల్గా రిషి ఫుల్ బిజీ ఉన్నాడు. ఇక పండు అండ్ మన మౌనిక అక్క డ్యాన్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళు అయితే కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు డ్యాన్స్. నేను స్టార్టింగ్ వీళ్ళు 2K వెళ్ళిపోయారు. నేను వచ్చినప్పటికీ నైట్ 10 ఇలా అయ్యింది. ఆ టైంకి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఎంత ఓపిక ఉంటుందంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ నేను వచ్చే వరకు ఇంకా వాళ్ళు పార్టీలో ఉన్నారంటే వాళ్ళకి ఓపిక మెచ్చుకోవాలి. ఇక మన బ్యాచ్ కూడా స్టార్ట్ చేసింది. మన భయ్య ఇప్పుడు మందు పట్టుకునే తిరుగుతున్నాడు, వదలట్లేదు ఆ బాటిల్, ఎందుకో తెలియదు. అది ఏం పిచ్చో నాకు అర్థం కాలేదు. బాటిల్ అయితే నేను వచ్చినప్పటి నుంచి నేను పార్టీ అంతా అయిన వరకు ఆ బాటిల్ తిరుగుతూనే ఉన్నారు. ఇక మన అమ్మాయిలు స్టార్ట్ చేశారు. మన వంశీ వీళ్ళందరూ కూడాను కొంచెం హైలో ఉండి ఇక ఆడుతూనే ఉన్నారు వాళ్ళు అయితే. ఇక నైని చెల్లి అయితే ఒక ఫ్లోలో ఉంది. ఇక మిగిలిన వాళ్ళు అయితే ఇంకా సృజన తను నాకు ప్రీవియస్గా చాలా డేస్ నుంచి నాకు తెలుసు. సడన్గా చూసి నేను షాక్ అయినా. చాలా హ్యాపీ అనిపించింది మనకు తెలిసిన పర్సన్ కూడా ఒకరు ఉంటే, అంటే ఓల్డ్ ఫ్రెండ్ ఉంటే. ఇంకా మన భయ్య అయితే నోటి మాట రావట్లేదు, ఎందుకో తెలియదు, వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు. నేనైతే కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పినా కూడా రెస్ట్ తీసుకోకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక డీజే ప్లే చేసే వాళ్ళు అయితే పిచ్ అవుతున్నారు, ఏందమ్మా మీరు ఆపండి మేము ఆఫీస్ వెళ్తామని చెప్పేసి. వెళ్ళారు మా మేడమా ప్రియా గారు. దేవుడు మీద అది కాదు ఎందుకు బ్రో నన్ను మోసం చేస్తున్నావు బ్రో? మోసం చేయట్లేదు, ఆల్రెడీ నేను మోసపోయాను. అరే నువ్వు మోసం చేసే టైప్ కానీ మోసపోయే టైప్ కాదురా. మోసపోయింది, చాలా డీప్ గా హట్ అయింది. బొంగేం కాదు, రీల్స్ పెడతావు అట్లాంటివి పెడతా ఉంటాం బాయ్. వచ్చేటోళ్ళు నేను బ్యాంకాక్ వెళ్ళి వచ్చే లోపల 10 రీల్స్ పెట్టింది, 18 రీల్స్. ఏంది రోజు నోటి నుంచి మాట కూడా రావట్లే. ఆవు ఏదో అన్ను నవ్వుతూనే ఉన్నావు అప్పటి నుంచి. యాపిల్ బిఫోర్ బనానా. అజ్జుబాయ్
ఎంజాయ్ చేసినావు ఈరోజు? నాదేం ఉండదు ఎంజాయ్మెంట్ ఎప్పుడు నా ఇదే ఉంటుంది నా బతుకంతా. ఏ బతుకు? పాటలే నాది. ఆల్రెడీ మోసం చేసిన మా చెల్లిని. సరే కానీ నేను ప్రియా పక్కన ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటది. బాగుంటారు ఇద్దరు. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా బాగుంటారు సార్. మా చెల్లిని విడిచిపెట్టి మా చెల్లి తినేమవుతారు, బావగారు అవుతారు. మళ్ళీ సిగ్గుండాలి మహానికి ఏమైనా. శివ గురించి మాట్లాడుతున్నారు అంట వాళ్ళు కూడా నీ పై చెప్పిస్తారు. బ్రో ఏంది బ్రో? మోసం చేశానంట బ్రో నన్ను మోసం చేసినారు బ్రో. ప్రియతో ఏ ప్రియా విషయం కాదు. సరే కానీ నేను ప్రియ పక్కన ఉంటే ఎలా ఉంటది? బాగుంటుంది. చెప్పాలి బ్రో. చిలక గురించి నేను అలాంటి చేయను సార్. అది ప్యూర్ గా మా ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ బాండింగ్ సార్. నేను ఎవరి గురించి అడిగినా నువ్వు ఎందుకు వేరే వాళ్ళు? నేను నాకు అర్థమైంది సార్ మీ బాధ. ఏం అర్థమైంది? మోసం అంటే నేను వేరే ఏ విషయంలో మిమ్మల్ని చేయలేదు సార్. చేసేది ఒక విషయంలో చేయాలి కానీ అక్కడ చేయలేదు. కాదు పెద్దన్న గట్టి మోసం చేసింది నన్ను. అయ్యో రామచంద్ర ప్రభు, ఏదో స్విమ్మింగ్ పూల్ దుంకుదామని దుంకేశారు అంతే. ఎవరితో దూకినా? నేను ఒక్కనే. ఇప్పుడు చెప్పు నిజం. ఒక్కడే దుంకేశారు. ఎవరితో దూకినా చెప్పు. ఎవరితో దుంకలేదు సార్. ఎవరితో దూకినా చెప్పు. మా ప్రియతోని, మా బాయ్ బెస్టీ. మా ప్రియాతో. బా ప్రియ వద్దులే మళ్ళా. వాళ్ళందరికి తెలుసు సార్ మా ఇద్దరు బాగుంది. యాక్చువల్గా మీ అందరూ అనుకుంటున్నారు ప్రియా నేను ఫ్రెండ్స్, కానీ మనవాడు నేను బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు వాళ్ళకి తెలుసు అది. వాళ్ళు ఆల్రెడీ మా బాండింగ్ మిస్ అవుతుంటారు. ఇంకా ఇప్పుడు నువ్వు ఒకవేళ కెమెరా పెట్టావు కదా, కెమెరా మేము ఇద్దరు ఉన్నప్పుడు నేను పెట్టలే. నిన్ను చాలా పొగుడుతారు. పెట్టావు కదా ఇందాక బయట పెట్లా. అది పెట్టుకుంటే ఒక్క నిమిషం నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా పొజిటివ్ అవ్వను. మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారుగా. మనోడు మాత్రం మీరు ఫుల్ చిల్ అయ్యిండు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే వంశీగాడు ఉన్నప్పుడు ఎవరు పనికిరారు. చెప్పానా మనోడు ఎంత మోసగాడు